ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి. ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అరిసి గీ పెట్టినా మన జాతకాలు మారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి. బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు, పోలవరం తేగలదు, రాజధాని తేగలదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలన్నా, రుణమాఫీ జరగాలన్నా, ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. సరేనా? ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఇది కడప జిల్లా. మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి. కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు. చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు. ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు. ఈ రోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని, వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలే. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు.